జగన్మోహన్ రెడ్డిని పూర్తిగా దెబ్బకొట్టేందుకు చంద్రబాబు మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో వైసీపీ ఉనికి లేకుండా చేయాలనే లక్ష్యంతో చంద్రబాబు వడివడిగా అడుగులు వేస్తున్నారు. ఈ 5 ఏళ్లలో జగన్ పార్టీని వీలైనంత వరకు సమూలంగా నేలమట్టం చేయాలన్నదే బాబు వ్యూహంగా కనిపిస్తుంది. ఇదే జరిగితే వచ్చే 2029 ఎన్నికలకు పెద్దగా ఇబ్బంది ఉండదని బాబు భావిస్తున్నారు. అంతేకాకుండా తన కుమారుడు లోకేష్కు భవిష్యత్ రాజకీయాల్లో ఎదురు లేకుండా చేయాలన్నదే బాబు ప్రణాళికలుగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే తన ప్రచారం కంటే లోకేష్ ప్రచారాన్ని హైలైట్ చేసేందుకు బాబు కృషి చేస్తున్నారు. గడిచిన ఎన్నికల్లో కోలుకోలేని దెబ్బ కొట్టినా త్వరలోనే మళ్ళీ జగన్ పుంజుకోవడానికి ఎంతో సమయం అవసరం లేదని బాబుకు తెలుసు. అందుకే ఆయన సమయం మొత్తం వైసీపీ పతనానికి కృషి చేస్తున్నారు. వైసీపీ ఘోరంగా ఓడిపోయిన 40% ఓట్లు, రాజ్యసభలో 11, లోక్సభలో 4 సీట్లు ఉండడంతో జగన్ హవా కేంద్రంలో కొనసాగుతుందని బాబు అంచనా వేస్తున్నారు. కేంద్రంలో పరిస్థితి ఎలా ఉంటే రాష్ట్రంలో శాసన మండలిలో వైసీపీకి చెందిన 38 మంది ఎమ్మెల్సీలు ఉండడం ఇప్పుడు బాబుకు మింగుడు పడడం లేదు. ఈ పరిస్థితుల్లో ఏ బిల్లు పాస్ కావాలన్నా శాసన మండలిలో కష్టమే. ఇది కూటమి ప్రభుత్వానికి చికాకు కలిగించే పరిస్థితి. దీంతో కేంద్రంలో తనకున్న రాజకీయ పలుకుబడిని ఉపయోగించి ఏపీ శాసన మండలిని రద్దు చేయించాలని బాబు ప్లాన్ చేస్తున్నారట. దీనికోసం ఇప్పటికే పావులు కదుపుతున్నారట. మండలి రద్దు కోసం కేంద్రంలోని పెద్దల వద్ద బాబు ప్రతిపాదనలు పెట్టినట్లు సమాచారం. ఇదే జరిగితే బాబుకు పెద్ద తలనొప్పి తగ్గినట్లే. దీంతోపాటు జగన్ను పూర్తిగా దెబ్బ కొట్టినట్టేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. శాసనసభలో బలం లేకపోయినా శాసన మండలిలో ఉన్న 38 మంది ఎమ్మెల్సీలతో కూటమి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టవచ్చు అనుకున్న వైసీపీకి ఇది చేదు వార్తగా భావిస్తున్నారు. అయితే కేంద్ర పెద్దలతో జగన్కు ఇప్పటికీ మంచి సంబంధాలు ఉండడంతో మండలి రద్దు అంత ఆషామాషీ కాదు అనే వైసీపీ నేతలు భావిస్తున్నారు. మండలి రద్దు కుదరకపోతే కొంతమంది వైసీపీ ఎమ్మెల్సీలను తమ వైపు తిప్పుకునేందుకు కూడా బాబు ప్రయత్నిస్తారు అని కూడా ఒక మాట వినిపిస్తుంది. ఏది ఏమైనా వైసీపీని రాష్ట్రంలో సమూలంగా దెబ్బకొట్టడానికి బాబు అన్ని రకాలుగా ప్రయత్నాలు ప్రారంభించారని చెప్పుకోవచ్చు. ఈ విషయంలో ఎవరిది పైచేయి అవుతుందో కాలమే నిర్ణయిస్తుంది.